హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చి తాడేపల్లిగూడెం నుంచి మనం భీమవరం వెళ్తున్నామండి. వెళ్ళే రూట్ ఎలా ఉందో మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. మనం ఇప్పుడు వచ్చి తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ ఎంట్రన్స్లో ఉన్నామండి. మనకి ఇది బస్ స్టాండ్ వచ్చి మెయిన్ రోడ్కి కొంచెం లోపలిగానే ఉంటుంది. అండ్ అలాగే మనకి భీమవరం నుంచి తాడేపల్లిగూడెం నుంచి భీమవరం ఎక్కువ మనకి స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారండి. ఎంతమంది స్టూడెంట్స్ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనది వచ్చి ఇక్కడ లెఫ్ట్లో ప్లాట్ఫామ్ భీమవరం ఉంది. పల్లె వెలుగు బస్సు అవైలబుల్గా ఉందండి. చూద్దాం పల్లె వెలుగులో ట్రావెలింగ్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీరు ఎక్కువ ఏపీఆర్టీసీలో ఏ బస్సెస్లో ఎక్కువ ట్రావెల్ చేశారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. మనకి దాదాపు తాడేపల్లిగూడెం నుంచి భీమవరం దగ్గరగా 32 కిలోమీటర్స్ వస్తుందండి. దాదాపు మనకి 1.5 జర్నీ చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం ఏంటనేది. అండ్ అలాగే మనకి తాడేపల్లిగూడెం బస్ ఎంట్రన్స్ ఇదేనండి బస్ స్టాండ్కి. అండ్ అలాగే మనకి తాడేపల్లిగూడెం నుంచి భీమవరంకి ఈ పల్లె వెలుగులో మనకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. చూద్దాం మరి ఎంతసేపట్లో వెళ్తుంది ఏంటనేది. చూడండి ఇదంతా మనకి తాడేపల్లిగూడెం సిటీ ఎంట్రన్స్ అండి బస్ స్టాండ్ దగ్గరలో. నెక్స్ట్ మనం ఫ్లైఓవర్ ఎక్కాక మనం భీమవరం రూట్లోకి వెళ్ళాలి. ఎక్కువ మనకి ఈ బస్సెస్లో మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఎక్కువ స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తారండి. చూడండి మనకి బస్ టికెట్ అయితే 40 రూపీస్ పడింది. చూద్దాం మరి ఎంతసేపట్లో వెళ్తాం ఏంటనేది. అండ్ అలాగే మనకి తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్ళడానికి ఎక్కువ మనకి పల్లె వెలుగు కానీ లేదంటే ఎక్స్ప్రెస్ కానీ అవైలబుల్గా ఉంటాయండి. చూద్దాం పల్లె వెలుగు అయితే మరి ఫ్లైఓవర్ వస్తుందండి. కింద మనకి రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్లో. అండ్ అలాగే ఈ తాడేపల్లిగూడెం నుంచి వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే ఈ పల్లె వెలుగు బస్సులో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది వెళ్తున్నారో మనకు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఎంతమందికి రీచ్ అయిందో కూడా తెలుస్తుందండి. మనకి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ దాటినాక మనకి రైట్ తిరగగానే మనకి లెఫ్ట్లో రోడ్డు వస్తుందండి. అదే మనకి భీమవరం వెళ్ళే రోడ్డు. దగ్గర మనకి ఇక్కడ నుంచి భీమవరం 32 కిలోమీటర్స్ అని బోర్డు కూడా చూపిస్తారండి. చూడండి కనిపిస్తుంది కదా మీకు. అంటే బ్యాక్ సైడ్కి వెళ్తే మనం రాజమండ్రి వెళ్ళిపోవచ్చండి. అయితే పిప్పర్ అయితే ఇక్కడ నుంచి మనకి భీమవరం వెళ్ళే దారిలో పిప్పర్ దగ్గరగా 13 కిలోమీటర్లు వస్తుంది. పిప్పర్ నుంచి దాదాపు భీమవరం 20 కిలోమీటర్లు వస్తుందండి. అండ్ అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్లో వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది. డైలీ మనకి భీమవరం నుంచి చుట్టుపక్కల నుంచి ఇక్కడ మార్కెట్లోకి కొనడానికి వస్తారండి. నార్మల్గా మనకి వెళ్ళేదారిలో అయితే కొంచెం విలేజెస్ కొంచెం పెద్దవి అయితే పెంటపాడు, పిప్పర అండ్ అలాగే ఎండగండి, దాని తర్వాత మనకి గరగపూర్ కూడా వస్తుందండి మధ్యలో. దగ్గర మనకి చాలా దూరం మళ్ళీ కాలువ పక్కన ట్రావెలింగ్లో ఉంటుందండి. చుట్టూ ట్రీస్తో చాలా క్లైమేట్ కూల్గా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే వెదర్ కూడా చాలా బాగుంటుందండి ఈ రూట్లో. రీసెంట్గా మనకి రోడ్డు కూడా రీసెంట్గానే వేసారండి. ఇవరకైతే ఈ రోడ్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రజెంట్ అయితే రోడ్ చాలా బాగుందండి. దాదాపు మనం ఇప్పుడు దాకా 12 కిలోమీటర్లు వచ్చామండి తాడేపల్లిగూడెం నుంచి. నెక్స్ట్ మనకు వచ్చేది పిప్పర అండి. ఇక్కడ దాకా వస్తే మనకి దగ్గరగా 13 కిలోమీటర్లు వచ్చినట్టే. ఇక్కడ నుంచి భీమవరం మనకి ఇంకా 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మనకి పిప్పర్ సెంటర్ అండి. కనిపిస్తుంది కదా, ఇదంతా పిప్పర్ సెంటర్లోకి వస్తుంది. అండ్ అలాగే మనకి స్ట్రైట్గా వెళ్తే భీమవరం వస్తుందండి. అదే మనం రైట్ సైడ్కి వెళ్తే మనకి గన్నవరం కూడా వస్తుంది. మనకి రైట్ సైడ్లో రూట్ ఉంటుంది, అదైతే గన్నవరం వెళ్తుందండి. అక్కడ నుంచి మనకి పల్లె వెలుగులో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రతి ఊర్లోనే ఆపుతారండి స్టాపుల్లో. అదే ఎక్స్ప్రెస్ ఇంకో మనకి కొంచెం మెయిన్లీ స్టాప్స్ ఉన్న అక్కడ ఆపుతారండి. అదే పల్లె వెలుగు అయితే మనకి జనాలు ఎక్కడ పడితే అక్కడ ఆగుతారండి. మనకి రైట్ సైడ్లో వెళ్తే అయితే గన్నవరం వస్తుంది. ఫైనల్లీ మనం భీమవరం కూడా రీచ్ అయిపోయామండి. మనకి భీమవరం ఎంట్రన్స్ ఇది. విష్ణు కాలేజ్ రోడ్ అంటారు దీనికి, చాలామందికి తెలిసే ఉంటుందండి. అండ్ అలాగే భీమవరం నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. చూడండి విష్ణు క్యాంపస్ అండి ఇది మన భీమవరం ఎంట్రన్స్లో ఉంటుంది.
ఫైనల్ అయితే భీమవరం రీచ్ అయ్యామండి. చూడండి మనకి ఎదురు కనిపిస్తుంది కదా డీమార్ట్ రోడ్ అండి, ఇది తాడేపల్లి కూడా వెళ్ళే ఎంట్రన్స్ ఇది. మనం వచ్చి డీమార్ట్కి ఆపోజిట్లో మెయిన్ రోడ్డు మీద దిగుతామండి. బస్ స్టాండ్ దాకా వెళ్ళవసరం లేదు, మనకి ఇది పల్లెలు కాబట్టి మనకి మెయిన్ రోడ్డు మీద ఆపుతారండి. చూడండి మన భీమవరంలో అండర్ పాస్ కూడా వేశారు, దగ్గరగా 4 years అవుతుంది అనుకుంటా అండర్ పాస్ వేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్లో. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్.